హలో షాపింగ్ లవర్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజు టాక్స్. ఈరోజు మీ ముందుకైతే సింపుల్ మేకప్ టు ఎక్కువ కవరేజ్ ఉండే మేకప్ ఐటమ్స్ అయితే నేను చూపించబోతున్నాను అనమాట. దట్ టు అండర్ అఫోర్డబుల్ ప్రైజెస్, జస్ట్ 300 రూపీస్ అలా తక్కువ ప్రైస్ రేంజ్లో మంచి బ్రాండెడ్ కంపెనీ అయితే చూపించబోతున్నాను అనమాట. ఇవి నేను అమెజాన్ నుండి అయితే మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో అమెజాన్లో వచ్చేసరికి 13th జాన్ నుండి మనకి గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అయితే నడుస్తుంది. ఇది 13th 12 PM నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రైమ్ మెంబర్స్ అయినట్టయితే 12 AM నుండి అయితే ఇది స్టార్ట్ అయిపోతుంది అనమాట. చెక్ చేసుకోండి. ఇందులో మనకి 1500+ టాప్ బ్రాండ్స్ పైన మనకి 50 to 80% డిస్కౌంట్ అయితే ఉంది. సో అస్సలు మిస్ చేయొద్దు. అండ్ ఇది వచ్చేసరికి ఫేసెస్ కెనడా నుండి అండి. సో ఎవరికైతే లైట్ మేకప్ ఇంట్రెస్ట్ ఉంటుందో అదనమాట. సో ఇది ఏంటంటే కంప్లీట్లీ ఫౌండేషన్ అన్నట్టు కాదు. సో ఇది టింటెడ్ మాయిశ్చరైజర్ అనమాట. ఇది కొంచెం చూడండి, ఇది ఇలా ఉంటుంది. సో ఇది ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ యాజ్ వెల్ ఇది మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ యాజ్ వెల్ ఫౌండేషన్లో కూడా వర్క్ చేస్తుంది. మీకు చిన్న స్వాచ్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉంది అన్నది. జస్ట్ ఇలా మనం డ్రాప్ చేయగానే వచ్చేస్తుంది అండ్ ఫౌండేషన్ లానే ఉంటుంది కానీ మాయిశ్చరైజర్ లాగా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఎక్కువ టైం తీసుకోదు ఇది. సో ఎవరికైతే హెవీ మేకప్ బేస్ అవసరం లేదు, నాకు జస్ట్ సింపుల్గా అలా మేకప్ అన్నది వేసానా లేదా అన్నట్టు కావాలనుకున్నట్టయితే ఇది నచ్చుతుంది. ఎస్పెషల్లీ నాకు ఏంటంటే ఇప్పటి రోజుల్లో నాకు హెవీగా మేకప్ వేసుకోవాలని నాకైతే అస్సలు అనిపించట్లేదు. సో సింపుల్గా అయిపోవడానికి అయితే ఇది నాకు యూజ్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ లైక్ ఇది స్మెల్ చాలా చాలా బాగుంటుందండి. ఎంత లైక్ ఒక ప్లెజెంట్ స్మెల్ వస్తుంది అనమాట దీని నుండి. అందుకని నాకు ఇది బాగా నచ్చుతుంది. బట్ ప్రైస్ వైజ్ చూసుకున్నట్టయితే ఇది 499 ఉన్నది అనుకుంటా. సో బట్ డెఫినెట్లీ వర్త్ అండి తక్కువ ఇష్టపడే వారికి. అలా కాదు నాకు ఎక్కువ కవరేజ్ ఉండాలి అండ్ వన్స్ అలా వేసామంటే సాయంత్రం వరకు కదలకూడదు మెదలకూడదు అనుకున్నట్టయితే రెవల్యూషన్ అండి ఈ ఫౌండేషన్ స్టిక్ అండి. సో ఇది వచ్చేసరికి ఇలా లిప్స్టిక్ లాగా ఇలా స్టిక్ వస్తుంది. సో ఇది కూడా జస్ట్ ఇలా వేయగానే చూస్తున్నారు కదా. ఏదైనా సరే మనము ఎక్కువ మనకి మ్యాచ్ అయ్యే షేడ్ తీసుకున్నట్టయితే ఈజీగా స్కిన్లోకి బ్లెండ్ అయిపోతుంది అండ్ ఎక్కడ మేకప్ వేసినట్టయితే అనిపించదు. ఇది వచ్చేసరికి ఏంటంటే లైక్ మన స్కిన్ పైన ఉన్న పోర్స్ కూడా చాలా బాగా కవరేజ్ అయితే ఇస్తుంది అనమాట. అందుకే నాకు ఇదైతే బాగా నచ్చింది. ఎప్పుడైనా వీడియోస్ కోసం స్పెషల్గా కావాలనుకున్నట్టయితే మాత్రమే ఇది నేను యూజ్ చేస్తున్నాను. డెఫినెట్లీ వర్త్ అండి టేకింగ్. తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తుంది. అండ్ ఫేసెస్ కెనడాలోనే మనకి 3-in-1 ఫౌండేషన్ కూడా వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి లైక్ ఏంటంటే సన్ స్క్రీన్, ఫౌండేషన్, మాయిశ్చరైజర్, వాట్ నాట్ అన్ని మిక్స్ అనమాట. ఇది కొంచెం కవరేజ్ అనేది బెటర్గా ఉంటుందండి నాకు. ఎందుకంటే కొంచెం ఫేకీ కవరేజ్ లాగా అయితే అనిపిస్తుంది అనమాట. బాగా తిక్కుంటుంది. ఇక్కడ వేస్తున్నాను చూడండి. దీన్ని ఎక్కువ అయితే నేను యూజ్ చేయను. ఎప్పుడైనా ఎక్కువ లైటింగ్లో మనకి ఫౌండేషన్ కవరేజ్ బెటర్గా ఉండాలంటే ఇదైతే వాడతాను అనమాట. చూడండి థిక్గా ఉంటుంది అనమాట కవరేజ్ అన్నది. ఇది ఎప్పుడో కానీ నేను అసలు యూజ్ కూడా చేయను. బట్ బాగుంటుంది ఎక్కువ లైటింగ్ లేదంటే ఏదైనా షూట్, సో ఆ పర్పస్లో బాగుంటుంది అనమాట. అండ్ ఎక్కువ టైం కూడా స్టే ఉంటుంది. సో అట్లా అనమాట. దీని తర్వాత నేను మస్కారా ఎక్కువ యూజ్ చేస్తున్నాను కాజల్ కంటే కూడా. జస్ట్ ల్యాషెస్ కొంచెం వాల్యూమ్ ఇవ్వడానికి. ఇది వచ్చేసరికి ఫేసెస్ కండి మ్యాగ్నెటిక్ ఐస్ మస్కరా అండి. సో ఇదేంటి అంటే మనకి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండ్ స్టే కూడా లాంగ్ స్టే ఉంటుంది అనమాట. మనకి ఐస్కి ఇన్స్టెంట్గా ఒక వాల్యూమ్ వచ్చినట్టుగా ఉంటుంది. నేను ఇప్పుడు వరకు మస్కరా వాడలేదు, బట్ వేయగానే మనకి ఐకి ఒక డెఫినేషన్ అయితే వచ్చేస్తుంది. అందుకనే ఇది అప్పుడప్పుడు యూజ్ చేస్తాను అనమాట. సో ఫెస్టివల్ టైం కాబట్టి డెఫినెట్లీ కొంచెం ట్రై చేస్తాం కాబట్టి ఇది కూడా సజెస్ట్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత లిప్స్టిక్స్. సో లిప్స్టిక్స్ వచ్చేసరికి మీ యొక్క చాయిస్ని బట్టి మీకు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు స్టే ఉండాలి, మెదలకండ అయినట్టయితే మెబిలిన్ నుండి నేను ఇదైతే సజెస్ట్ చేస్తాను. సూపర్ స్టే అండి. సో ఇది వచ్చేసరికి వన్స్ మనం అప్లై చేసామంటే రిమూవ్ చేయకపోతే ఆ ఓవర్ నైట్ కూడా అలాగే ఉండిపోతుంది అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అలాగే ఉంటుంది. సో ఈ షేడ్ వచ్చేసరికి కూడా నాకు న్యూడ్ షేడ్ బాగా నచ్చింది. యాక్చువల్లీ నేను ఏదైతే షేడ్ వేసుకున్నానో అది దీందే. రైట్ నౌ నేను ఇదే కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నాను అనమాట. నాకు లాంగ్ స్టే అయితే చాలా బాగా నచ్చింది. లేదు నాకు ఓన్లీ మ్యాట్ లిప్స్టిక్ కావాలి కానీ అంత లాంగ్ టైంలో అవసరం లేదు అనుకున్నట్టయితే ఫేసెస్ కెనడా నుండి ఇది వావ్ కంఫీ మ్యాట్ లిప్స్టిక్. సో ఇది కూడా ఏంటంటే మనకి షేడ్స్ బాగానే ఉన్నాయి. ఇందులో కొంచెం థిక్ షేడ్ వస్తుంది దీనికంటే. బట్ ఏంటంటే
ఎక్కువ లాంగ్ స్టే అయితే ఉండదు అనమాట. సో ఈరోజు సింపుల్గా చిన్న చిన్న మేకప్ ఐటమ్స్ ఎవరికైతే జస్ట్ అలా టక్ మనం వేసుకుని అలా వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళకి సజెస్ట్ చేయడానికి అన్నట్టు ఇదైతే చేస్తున్నాను. వీటి యొక్క లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్లో అయితే పిన్ చేస్తుంటే డూ చెక్ ఇట్ అవుట్. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్. బాయ్.